నాది నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి రక్తం, భయపడ్డం అనేది మా బయోడేటాలోనే లేదు అంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తాను పారిపోయానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ కావాలంటే ఇప్పుడే అరెస్ట్ చేసుకోవచ్చంటూ పోలీసులకు సవాల్. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారన్న కేఏ పాల్. పవన్, బాలకృష్ణలపై విచారణ ఎందుకు జరపడం లేదని కేఏ పాల్ ప్రశ్న. బీజేపీతో పొత్తు వల్లే దర్యాప్తు సంస్థలు మౌనం వహిస్తున్నాయని విమర్శ. కేటీఆర్, హరీష్ రావు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారని బీఆర్ఎస్ పై ఎంపీ చామల ఆగ్రహం. కేటీఆర్ కేవలం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ స్థాయి కాదని వ్యాఖ్య. చర్చకు కేసీఆర్ను తీసుకురావాలని కేటీఆర్కు సవాల్. కమాండ్ కంట్రోల్ సెంటర్కు రండి తేల్చుకుందామని రేవంత్ రెడ్డికి కవిత సవాల్. మహిళలకు ఇచ్చిన హామీలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చర్చిద్దామన్న కవిత. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్. అధ్యక్షుడి అరెస్ట్ హెచ్సీఏకు అవమానమన్న మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్. అసోసియేషన్ను వెంటనే రద్దు చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్. ఎలాన్ మస్క్ ఎక్స్ఏఐ నుంచి కొత్త చాట్బాట్ గ్రోక్ 4 విడుదల. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న గ్రోక్ కొత్త వెర్షన్కు పీహెచ్డీ స్థాయి మేధస్సు ఉందని చెబుతున్న మస్క్. కూకట్పల్లి పరిధిలో జరిగిన ఘటనతో ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు. కల్లు దుకాణాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్లో పరీక్షలు. కల్లులో ఆల్ఫా జోలం కలిపారని వెల్లడి. లైసెన్స్ రద్దు చేసిన బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన. కెనడాలో ప్రముఖ కమీడియన్ కపిల్ శర్మ కేఫ్పై దాడి. సర్రే నగరంలో బుధవారం రాత్రి జరిగిన ఘటన. కేఫ్పై 9 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న అధికారులు. కాకాని గోవర్ధన్ని విచారణలో 2వ రోజు ప్రశ్నిస్తున్న పోలీసులు. కనుపూరు చెరువు మట్టి తవ్వకాల కేసులో విచారణ. వెంకటాచలం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.